విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. మరి ముఖ్యంగా గాజాకు సంబంధించి హమాస్ పై దాడులను కొనసాగిస్తోంది ఇజ్రాయెల్. ఇటు డెయిర్ అల్ బలాలు ఇజ్రాయెల్ వైమానిక దాడులకు పాల్పడింది. గాజాకు సంబంధించి ఆహారం కోసం సహాయక కేంద్రం దగ్గర ఉన్నారు. అక్కడ కొంతమంది వారి మీద కాల్పులు జరిపారంటూ కూడా హమాస్ కి సంబంధించి అంటే పాలస్తీనా ప్రభుత్వం చెబుతోంది, పాలస్తీనా అధికారులు చెప్తున్నారు. ఇజ్రాయెల్ దాడుల్లో 52 మంది పాలస్తీనియన్లు మృతి చెందారు. మృతుల్లో మహిళలు, చిన్నపిల్లలు కూడా ఉన్నారు. గాజాలోని దాదాపు 250 లక్షలపై ఇజ్రాయెల్ దాడులకు పాల్పడింది. మిలిటెంట్ల ఆయుధ నిల్వ స్థలాలు మిసైల్స్ ప్రయోగ కేంద్రాలే టార్గెట్గా, దాంతోపాటు సొరంగ మార్గాలే టార్గెట్గా దాడులు జరిపామంటోంది ఇజ్రాయెల్ సైన్యం. ఒకసారి ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ ద డిస్టర్బింగ్ కాంటెంట్, వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైజ్డ్. ఒక్కసారి ఆ విజువల్స్ చూద్దాం. విజువల్స్ మీరు చూస్తున్నారు. గాజాకు సంబంధించి ఎటువంటి పరిస్థితి ఉంది అనేది మరి ముఖ్యంగా లైవ్ అప్డేట్స్ అందుతున్నాయి. ఇజ్రాయెల్ చేసిన ఈ బాంబుల దాడిలో దాదాపు 50 మంది మృత్యువార్త పడినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే 27 మంది పాలస్తీనులు మరణించినట్టుగా అధికారిక గణాంకాలు చెప్తుంటే ఆ సంఖ్య 50 వరకు ఉండొచ్చు అంటూ కూడా చర్చ జరుగుతుందంటే అర్థం చేసుకోవచ్చు. మరి ముఖ్యంగా ఒక డిస్ట్రిబ్యూషన్ పాయింట్ ఉంది, అక్కడ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్, వాటర్ డిస్ట్రిబ్యూషన్ పాయింట్ ఉంది. అక్కడే ఈ దాడులు జరిగాయి. ఇజ్రాయెల్ గాజాపై ఆ దాడులను కంటిన్యూ చేస్తూనే ఉంది. నిన్నటి నుంచి జరుగుతున్న దాడుల్లో ఇప్పటికే 110 మంది మరణించారు. మరి ముఖ్యంగా 34 మంది ఇక్కడ అమెరికా సపోర్ట్ ఇస్తున్న GHF ఆ రఫాస్ బోర్డర్ దగ్గర, రఫా అంటే ఈజిప్ట్కి సంబంధించినట్టు ఈజిప్ట్కి గాజా అంటే దక్షిణ గాజాకి ఈజిప్ట్కి సరిహద్దులో ఉంటుంది రఫా సరిహద్దు. ఆ రఫా సరిహద్దుల దగ్గర చాలా మంది ఉంటూ ఉంటారు. దాంతోపాటు ఖాన్ యూనిస్ అని ఇంకో ప్రాంతం ఉంటుంది. ఇక్కడ శరణార్థులు ఎక్కువ మంది ఉంటూ ఉంటారు. ఇక్కడ ఈ ఆహార పంపిణీ జరుగుతోంది. ఈ ఆహార పంపిణీ కేంద్రం దగ్గర జరిగిన దాడులు నిన్న ఈ రోజు ఈ 3 రోజుల్లో కలిపి దాదాపుగా 34 మందితో సహా 110 మంది మరణించినట్టుగా ఇటు అంతర్జాతీయ వార్తా కథనాలు చెప్తున్నాయి. పాలస్తీనా ప్రభుత్వం ఒకటే చెబుతోంది, ఇక్కడ విడిచిపెట్టేది లేదు, ఇది ఎంతవరకు సమంజసం అంటూ కూడా వాళ్ళు అక్కడ మాటల యుద్ధానికి తెరలిపారని చెప్పుకోవాలి. ఇప్పటికీ హమాస్ టార్గెట్గా మేము దాడులు చేస్తున్నావు తప్ప పాలస్తీనులు కావచ్చు, పాలస్తీనాలో ఉన్న వ్యక్తులు కావచ్చు, మాకు అక్కడ సామాన్య పౌరులు, సాధారణ ప్రజలు మా టార్గెట్ కాదు. మీరు హమాస్ నేతలకి ఎక్కడా కూడా ఆశ్రయం కల్పించద్దు. మీరు కనుక హమాస్ నేతలకి ఆశ్రయం కల్పిస్తే దాడులని మరింత తీవ్రతరం చేస్తామంటూ ఇటు ఇజ్రాయెల్ చెప్పుకొస్తున్న పరిస్థితి ఉంది. గాజాలో ఆకలి కేకలు మిన్నంటుతున్నాయి. గాజాలో రోజుకి ఆ పరిస్థితి మరింత భీకరంగా తయారవుతోంది. రెగ్యులర్గా అక్కడ దాడులు జరుగుతున్నాయి. మరి ముఖ్యంగా ఇజ్రాయెల్ నిరంతరాయంగా అక్కడ దాడులకు పాల్పడుతూనే ఉంది. ఈ ఘటనలో తాజాగా జరిగిన ఘటనలు ఏకంగా మొత్తం నిన్న ఈ రోజు అంటే 3 రోజులు అనుకున్నప్పటికీ కూడా 110 మంది నిన్న ఈ రోజు మొత్తం 110 మంది మరణించారంటే అక్కడ పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. దాంతోపాటు ఇంకా దాడులు కొనసాగుతున్నాయి. ఇటు అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం ఇప్పటికీ అక్కడ భీతవాహ పరిస్థితి ఉంది అనేది తెలుస్తోంది. ఒకసారి ఆ విజువల్స్ చూద్దాం.
טבח הבורא, איזה יופי. ఒక్కసారి ఆ దృశ్యాలు విన్నారా? ఆ దృశ్యాలు చూసారా? ఇదేదో సినిమాటిక్ విజువల్స్ కాదు, ఇది వాస్తవ పరిస్థితి, గాజా వాస్తవ పరిస్థితి. అక్కడ చిన్నారులు ఏడుపు విన్నారా? ఆ బాంబు దాడి తర్వాత అక్కడ వాళ్ళ ఆహాకారాలు విన్నారా? ఒక్కసారి ఆ విజువల్ని నేను మాట్లాడుతున్న క్రమంలోని 2 చెవులు రెక్కించి వినండి. ఐ రిక్వెస్ట్, దీనికన్నా ముందు ఫస్ట్ బాక్స్లో దీనికన్నా ముందు ఒక విజువల్ ప్లే చేశారు. పిసిఆర్ ఆ విజువల్ని కంటిన్యూ చేయండి. ఒకసారి దాడులు, ఆ విజువల్ మరీ వినండి. అక్కడ మిజైల్స్ దాడితో పాటు చిన్నపిల్లల ఆహాకారాలు కూడా, చిన్నపిల్లల ఏడుపు కూడా మీకు వినిపిస్తుంది. ఒకసారి విజువల్ చూడండి, ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఆహార పంపిణీ జరుగుతోంది, ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతున్న పాయింట్ అది. అక్కడ హమాస్ నేతలు ఉన్నారని చెప్పి ఇజ్రాయెల్కి సమాచారం అందింది. అక్కడ విధ్వంసం జరిగిన తర్వాత, బాంబు దాడుల తర్వాత మీరు చూడొచ్చు తాజా దృశ్యాలవి. బహుశా ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. అయితే మిమ్మల్ని కలవరపడి గురించడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. గాజాలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి వాటిని మీకు చూపించడం, తద్వారా మీకు అంతర్జాతీయ వేదికగా ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి వాటి పట్ల మీకు అవగాహన కల్పించడం, మిమ్మల్ని అప్రమత్తం చేయడంలో భాగంగా కథనం చూపించడం జరుగుతుంది తప్ప మిమ్మల్ని కలవరపడి గురి చేసే ఉద్దేశం ఆర్టీవీ కెనడో లేదు, ఉండదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. అక్కడ సైరన్ల మోత మోగుతూనే ఉందంటే అర్థం చేసుకోవచ్చు. ఒక్కసారిగా మిజైల్ దాడి జరిగినప్పుడు కావచ్చు, లేకపోతే అటాక్ జరిగిన క్రమంలో ఆ బిల్డింగ్ పేలిపోయింది, పూర్తిగా శిథిలమైపోయింది. ఆ శిథిలాల కింద చిక్కుకున్నవాడు కొంతమంది. ఆ తర్వాత ఆ పరిసర ప్రాంతాల్లో అక్కడ ఆహార పంపిణీ జరుగుతున్న క్రమంలో ఆ దాడికి బలైపోయిన వాళ్ళు ఇంకొంతమంది. ఆ దృశ్యాలను చూస్తే నిజంగా గుండె తరుక్కుపోతుందని చెప్పుకోవాలి. ఆఫ్ కోర్స్ అక్కడి గాజాకి ఇజ్రాయెల్కి మధ్య జరుగుతున్న యుద్ధం కావచ్చు, కానీ చిన్నపిల్లలు ఉన్న ఆ సందర్భం నిజంగా ఎవరికైనా గుండెని పిండేసైతే. అక్కడ చిన్నపిల్లల ఏడుపులు అందరినీ గుండెను మెరుగు పెట్టేస్తున్నాయి. ఆ విజువల్స్ చూద్దాం ఒకసారి అక్కడ ఎటువంటి పరిస్థితి ఉంది అనేది. షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెన్సని బియ్యం, డాక్టర్ రైస్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.